ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహవి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహవి. ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గంలో అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి. 2 నెలల్లో ఎలక్షన్లు. అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి, శాంతంగా ఉండాలి. అలాగే సార్. సారేంటి మామయ్య అను. అలాగే మావయ్య. అదే. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలకు వస్తున్న కత్తితో నా గొంతు కోసే. అంజలి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. అదా. అలాగే సార్. సార్ వస్తున్నాను, సార్ వస్తున్నాను. మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? ఎవడ్రాడు? వీడి సిటీలో పెద్ద పేరు మోసిన రౌడీ షీటర్ బాబు. ఈ నాకు ముందే తగిలాడరా. ఏంటి ముందే తగిలాడా? యా, వాడితో నీకేంట్రా? పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు. ఈ మ్యాగజైన్స్ ఏంటి? ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు, సెట్ చేస్తాను. కానీ నా చెల్లెలు పూజను వదిలే. సెట్ చేస్తావా? నువ్వు బ్రోకర్ వా? బాబోయ్, ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియక భలే టెన్షన్ పడ్డాను. బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను బ్రోకర్ అంటావా? హోమ్ మినిస్టర్ మాట మర్చిపోతున్నావు. నీ చేతిలో రక్తం పట్టకూడదు. నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే. చంపేస్తాను ఒకరోజు. అటో 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 జా. సుబే సుబాయ చంపేస్తాడు. తెరుచుకొని ఉన్నాం ఇక్కడ. పూజ ఎవర్రా? మీ అక్కరా? అసలు ఎవడరా వీడు? మాట్లాడితే గంధేస్తాడు, పూజ అంటాడు, చెల్లెలు అంటాడు, వదిలే అంటాడు. వీడు నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం. పద. ఏంటండి? ఓ, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు. నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు. బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉంది కదా. సడన్ గా ఇలా వచ్చావేంటి? సర్ప్రైజ్ చేద్దామనా? బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని. ఎవరిది? పూజనే. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. నానా, నువ్వు వెళ్ళి కేక్ రెడీ చేయించు. అద్భుతమైన కేక్ చేయిస్తాను. కేక్ స్పెషల్ కేక్. అవును, మీరు మా ఇల్లు చూడలేదు కదా. రండి. ఆహా, పర్లేదు. గౌతమ్, అమ్మాయి ఎవరో తెలుసా? నాకు కాబోయే కేక్ కోరలు అదిరిపోవాలి. అదే కేక్ అదిరిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు? అంత కన్ఫ్యూజన్ ఉంది. నీకు వంటలు చూపిస్తాను. ఎవరు? అరే నమస్తే. పూజ, నువ్వా? నా తల్లే బాగున్నావా? పూజ, నీకు నా రూమ్ చూపిస్తాను రా. పర్వాలేదురా. ఇదే నా రూమ్. ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? గది చూపి. ఓహో, తన గది చూపించలేదని. ఇదే వాడు రూమ్. చూడు, పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాడిని మీరే మార్చాలి. అవును, ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు? నా మగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు? నా కొడుకు. సర్లే అత్తయ్య, ఏం తీసుకుంటావు పూజ? కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను వెళ్ళి కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తాను. పెట్రోల్ అయిపోయింది, ఆగండి. వాడు వస్తాడు, ఉండండి. ఏవా బాబు? హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా? తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోనూ సుబ్రహ్మరెడ్డి గారితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే నేను ఎక్కడున్నాను? అరే, తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు. నాకెందుకు ఫోన్ చేస్తానా? ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలిపు ఎక్కువలే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థ్యాంక్ యూ.
ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. తీసుకో. సరే వస్తానా? బాయ్. మొత్తానికి నా కళ నెరవేరిందే. ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పని చేశాడు. కోడలి పిల్ల సూపరు. కలగనే వేళ నిలవదే ప్రాయం, ఎదురయ్యే వేళ ఎగరదా ప్రాణం, చిలిపి ఊహలలోన తెలియదే సమయం, వలపు దారులలోన మలుపులే మధురం, ఏ మహిమ చూపిందో ప్రణయం, అడగమంటోంది హృదయం, తనువంతా ఒకలాంటి సుందరం, ఈ మనసు పడుతుంటే తకజం, మతులు చెడిపోవడం సహజం, మనకు మనమంటూ విగలం. కలగనే వేళ నిలవదే ప్రాయం, ఎదురయ్యే వేళ ఎగరదా ప్రాణం. నది నుదిలి పడవుండేదెలా, జాబిలి నుదిలి వెన్నెలుండేదెలా, నిన్నుదిలి నేనుండేదెలా మనసా. ఓ తొలకరిలా నువ్వు గమ్మత్తుగా నీ తలపులలో నన్ను ముంచెత్తగా, కౌగిలిలో నేను కొవ్వొత్తిలా కరిగా, నీ నవ్వుల్లోనే నవరత్నాలు రాలు, నూరేళ్ల పాటు నీ తోడుంటే చాలు, ఈ మహిమ చూపిందో ప్రణయం, అడగమంటోంది హృదయం, తనువంతా ఒకలాంటి సంబరం, ఈ మనసు పడుతుంటే తకజం, మతులు చెడిపోవడం సహజం, మనకు మనమంటూ విగలం. పరిచయమే తొలి సంక్రాంతిలా, ఈ పరిమళమే కొత్త ఉగాదిలా, పరవశమే నాకు దివాలిలా ఉంది. ఓ, ఓ, ఓ. వదలనుగా నా ఆశాలత, నీ వలన కదా ఈ ఉష్ణోగ్రత, నీ మీదని నా ఏకాగ్రత ఉందే. ఓ నీ సంతకాలు మది నిండాయి చూడు, ఈ జ్ఞాపకాలు ఇక చెరిగేవి కాదు, ఈ మహిమ చూపిందో ప్రణయం, అడగమంటోంది హృదయం, తనువంతా ఒకలాంటి సంబరం, ఈ మనసు పడుతుంటే తకజం, మతులు చెడిపోవడం సహజం, మనకు మనమంటూ విగలం. ఏం తక్కువ చేశాను నీకు అని నేనే అవి చూసుకున్నాను కదా. చిన్నప్పుడు నేను అడుక్కున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నావు, నేను అడుక్కున్నాను బట్టలు తీసుకొచ్చి నవ్వుతో కట్టుకున్నావు, ఇప్పుడు నేను అడుక్కున్నాను మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను, నన్నే నవ్వులు పాలు చేశావు కదే. నేనే తప్పు చేయలేదన్నయ్య. అదే నమ్ముతూ వచ్చాను. నువ్వు తప్పు చేసిన రోజు నేను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు.
కానీ నీ అంత నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను.